అట్లా బయటికి పోయొచ్చినామంటే పానమంతా ఎట్లనో అవుతుందబ్బా. ఎన్ని నీళ్లు తాగినా దూపార్తలేదు. ఇంట్లో ఉన్నంతసేపు ఫ్యాన్లు తిరగాల్సిందే, కూలర్లు ఏసీలు నడవాల్సిందే. కొందరు దర్వాజలకు బస్తాలు కట్టి నీళ్లతోటి తడుపుతుంటారు, అట్లా కొంత చల్లగాలి వస్తుందని. లేదంటే ఉబ్బరానికి ఉడికిపోవాల్సిందే. మనకే గిట్లుంటే ఇక నోరు లేని జీవాల పరిస్థితి ఇంకెట్లుండాలే? గందుకే గీ సవలతులు. ఎండలకు మంచిగా జలకాలాడుతుంది ఏనుగు. మీదికెళ్ళి నీళ్లు పడుతుంటే నిమ్మలంగా వచ్చు. ఈడ సింహం వైట్ టైగర్ కు కూలర్ పెట్టిండ్రు చల్లబడటానికి. జింకలు నీడ పట్టునుంటానికి పందిరి పరిచిర్రు. అంతటా నెట్లు గట్టుడు, స్ప్రింకర్లతోటి నీళ్లు పిచికారి చేసుడు. ఎండలకు తక్లీవు కావద్దని పట్నం జూ పార్క్ ల గీ సౌలతులు చేస్తున్నారు. గర్మికి మనకే వశపడతలేదాయే, ఇక వీటికెట్లుండాలే? మేము ఇక్కడ ఎలిఫెంట్ కీపర్ సార్. ఇది ఇంకోటి ఏంటంటే సమ్మర్ గురించి దానికి మేము స్విమ్మింగ్ పూల్ పెట్టాము, షవర్ పెట్టాము, ఇంకోటి ఫాకర్స్ ఉంటాయి దానికి షెడ్ పైన. మా విధి ఏంటంటే రాగానే జంతువులు ఎలా ఉన్నాయి బట్టి చూడడం, కానీ ఏదైనా బీమారు ఉన్నా ఇమ్మీడియట్లీ డాక్టర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాం. ఎండలు చాలా మనకే చాలా అయితలేదు కాబట్టి వాటికి ఎక్కువ కసకస్ తట్టిలు కట్టినాము, ప్లస్ ఫాగర్స్ పెట్టినాం, మోటార్లలో స్ప్రింక్లర్ పెట్టినాం. పొద్దు మాపు సల్లగుంటానికి అన్ని తీర్ల జాగ్రత్తలు తీసుకుంటున్నారట. తినే తిండి కూడా మార్చిండ్రు. వాటర్ మెలన్ అని, దోసకాయలని, ఇట్లా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ ఇస్తున్నాము. తర్వాత ఈ ఎండాకాలంలో ఎనిమల్కి బాగా స్ట్రెస్ ఉంటుంది కాబట్టి అవి తాగే నీళ్ళల్లో గ్లూకోజ్ పౌడర్. మనసులే తట్టుకోకపోతుండ్రు ఎండకు, అవి జంతువులు తట్టుకోవని తాటాకులు వేసిండ్రు, నీళ్లు పడుతున్నారు, చాలా బాగా చేస్తుంటారు. ఎండాకాలంలో పోరళ్ళని తీసుకొని బగ్గు వస్తుంటారాయే పబ్లిక్. జీవాలు ఆరోగ్యంగా ఉండి అటు ఇటు తిరుగుతుంటేనే కదా పబ్లిక్ చూసి ఖుషి అయ్యేది.